అలాగని ముగ్గురు ముసలివాళ్ళు తుక్కులన్నీ పెట్టి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే మంగా తల్లి స్వామి మీద జ్ఞానాలు కలిగి పరుగున తల్లి పరిగెట్టు పరమాట గదిలోని ప్రవలించి నాది పరమట్టి గదంటేనమ్మా తల్లి తండ్రి నివసించే గది. తల్లి తండ్రి నివసించే గదిలోకి పుట్టింటి ఆడబడుసుకి అధికారం లేదట. అస్తింటికి వాళ్ళకైనా ఉంది గాని పుట్టింటి ఆడబడుసు వెళ్ళకూడదు. ఆ రోజు దుఃఖ సముద్రంలో మునిగిపోయిందేమో. ఈ గదేంటో ఆ గదేంటో తెలియక పరమటేపు గదిలోకి వెళ్ళి మంగాదేవి ముసుగారి పాడి ముందు కాపింది, కైవారి సాలేవా ముందు కాపిందో పాడే ముందు కాపిందు, కైవారే పాడే కైవారు కప్పటి కాల కడగప్పి ముసుగారు కప్పుడు ముందు కప్పి ముసుగులో మంగాదేవి గొళ్ళు అని ఏడుస్తుంది. యొక్క సంగతి ఎలా ఉండగా కన్నా తల్లి గారు ఇస్తేవి గారు ఎప్పుడైతే అనుకుంటుంది నా కూతురు భర్తనంటే మర్చిపోయింది, ఈ 6 రోజుల భోజనం కూడా మర్చిపోయిందేమో. అలాగని మంగాదేవి వసకు తాగుతుందట. రసావిరమ్మాలారా ఇయాల మంగా మీ ఎల్లాగొచ్చు అమ్మ పెద్దింట్లో అమ్మగారు మా మంగాదేవి ఇవాళ మీ ఇంటికి వచ్చిందా? నిద్దట్లో ఉండి ఉండదు ఎత్తలేదు. రాలేదు వీరనన్నాలేదు, మా పిల్లలతో మీ మంగ ఆడన్నాలేదు, మా పిల్లలతో అలాగనగానే ఎంతసేపు వెతికినా సరే కూతురు కనిపించక ఎప్పుడైతే కన్నా తల్లి గారి కంటే సుఖం పెడుతూ ఆలమాదారికుడు లోకిళ్ళమ్మ 66 సుమద్వారలోకిళ్ళు ఒక్కొక్కది వెతుక్కుంటూ వచ్చింది. ఎక్కడ కన్న కూతురు కంటే కనిపించలేదు. మహాతల్లి అన్ని గదులు వెతికింది కానీ పరమటేపు గది వెతకడం మర్చిపోయింది. ఎందుకంటే తల్లి తండ్రి నివసించే గదిలోకి ఎప్పుడైతే పుట్టిన ఆడపడుచు వెళ్ళదు కదా అనుకున్నది. ఎప్పుడైతే పరమటేపు గది నుంచమ్మ వేణ పాటలా వినబడుతుంది. కూతురు ఏడిసి ఏడుపు, మంగాదేవి ఏడిసి ఏడుపు ఈయన పాటలు వినబడుతుంది. ఒక్కొక్క ఆవిడ ఏడుతుంటదమ్మా, పక్కన కొంపలో కూడా ఉండలేం. ఎలా ఏడుతుందిరా? మన దాచిపోయినప్పుడు మామ చెప్పు తాత పెంచిన డబ్బులు ఒకే మామ ఎడుతుంది. నాయన ఎప్పుడైతే నాయన మంగాదేవి వేసే ఏడుపుకి అన్నా తల్లి గారు వచ్చి సముద్రం పట్టుకుని చూసింది. లోపల కూతురు దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఎప్పుడైతే